రావులపాడులో పని సమయంలో చెయ్యి విరిగిన ఎలక్ట్రీషియన్ శివశంకర్కు మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల ప్రైవేట్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అన్నం నాగబాబు, నెమలపూరి అంకరాజు, షేక్ బాషా, తన్నీరు భాస్కర్రావు, కాగిత శ్రీనివాసరావు, గిడుతూరి నాగరాజు, శ్రీహరి, కిరణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ యూనియన్ అధ్యక్షుడిని ఈ నెల 14వ తారీఖు భవన నిర్మాణ కార్మికుడైనటువంటి మా సాయి అని శంకర్ అని నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పైన ఎక్కుతున్నటువంటి సిపాయి వల్ల స్లిప్ అయ్యి కింద పట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఎడమ చెయ్యి బోన్ ఫ్రాక్చర్ అవటం, కుడి చెయ్యి బోన్ ఫ్రాక్చర్ అవటం, మరి ఆ సందర్భంలో హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భంలో డాక్టర్ గారు కొంత ఎక్కువ అమౌంట్ అడగటం వలన ఆర్థిక స్తోమత లేక అవిసాయిపాలెం వెళ్ళి కట్టించుకొని వచ్చారు. కొద్దిగా ఇప్పుడైతే పర్వాలేదు, ఇంకో 2 కట్లు పెండి కట్లు వేయాల్సిన సందర్భం ఉంది. మరి ఆ సందర్భంలో మా యూనియన్ సందర్భంగా మరి యూనియన్లో కమిటీ నెంబర్ లేనటువంటి మేము అందరం కూడా వారికి ఏదో ఒక విధంగా ఆయనకి సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే కొంతకాలం పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నెలలకి సరిపోని నిత్యావసర సరుకులు వారి కుటుంబానికి యూనియన్ తరపు నుంచి, కమిటీ తరపు నుంచి వాడికి అందించడం జరుగుతుంది. మరి కార్మికులందరూ కూడా వర్క్ చేసే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉంటా ఉంటే ఇలాంటి ప్రమాదాలకి దూరంగా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ పనిచేసుకునే అలవాటు చేసుకోవాలి. మళ్ళీ అలాగే పోయినసారి కూడా గతంలో కూడా ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భంలో కార్మికుడికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేకపోవడం జరిగింది. కానీ మేమందరం కూడా మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఒక యూనియన్గా ఏర్పడి దాని నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు మా కార్మికుడైనటువంటి మన కుర్రోడికి దెబ్బ తగలటం, ఆ దెబ్బ తగిలిన సందర్భంలో మేమందరం కూడా ఒక ఆలోచన చేసి మరి ఆ కుటుంబాన్ని ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి మరి 2 నెలలు పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి నిత్యావసర సరుకులు మరి మన కమిటీ తరపు నుంచి వారికి అందజేయడం జరిగింది. ముందు కూడా మన కార్మికులందరూ కూడా మరి ఇలాంటి సందర్భంలో మీ చేయూతని అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి యూనియన్ తరపు నుంచి వారందరం కూడా అభ్యర్థించడం జరుగుతుంది. మనందరం కూడా ఐక్యతగా ఉంటే ఇలాంటి పెను సవాళ్ళని మనందరం ఐక్యతగా ఉంటే సులువుగా ఎదుర్కోవచ్చు. మరి మీ అందరూ కూడా ఐక్యంగా ఉండి యూనియన్కి అండదండలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చినరాజు అంటారండి. నేను మంగళగిరి ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తుంటాను, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్. ఇలా మన శంకర్ అనే మా వర్కర్కి దెబ్బ తగలటం మూలాన మా కమిటీ వాళ్ళందరూ ఎంతైతే అంత అని వాళ్ళకు తోచినంతగా సాయం చేయగలిగాము. అంటే మనం ఇచ్చేది చిన్న సాయం అయినా ఇలాంటి దెబ్బ జరిగినప్పుడు ప్రతి వర్కర్కి ఏదో సాయం చేయగలుగుతామని ఒక ధైర్యాన్ని మన యూనియన్ ఉందని మీరు ఎప్పుడైనా సరే నమ్మాలి. అలాగే ఈ వర్కర్స్కి ఏదన్నా ఇబ్బంది వస్తే ఇలాంటి ఆపదలో ఉన్న వర్కర్స్కి మనందరం సాయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా రేవందరపాడు, నేను ఎలక్ట్రీషియన్ని. నా పేరు శ్రీహరి. కమిటీ సభ్యుల్లో కూడా నేను ఒక సభ్యుడిని. నాకు శివశంకర్కి ఇలా జరిగిందని తెలియగానే నేను వెంటనే మా అధ్యక్షులకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా అధ్యక్షులు వెంటనే స్పందించి కమిటీ సభ్యులందరిని కూడా వాళ్ళతో కూడా మాట్లాడి శివశంకర్కి సహకరించడం జరిగింది. ఆర్థిక సహాయం కూడా 2 నెలలకి ఆర్థిక సహాయం చేశారు. బియ్యం, నిత్యావసర సరుకులు కూడా సహాయం చేయడం జరిగింది. ఇంతకుముందు యూనియన్లో కూడా ఎవరు కూడా ఇలాంటి సహాయం చేయలేదు. మా ఎంటీడీ యూనియన్ తరపు నుంచి ఇలాంటి సహాయం చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.